నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అక్కడ గుడి లేదు, గుడి తలుపులు లేవు, కానీ అక్కడ కొలువు తీరిన వనదేవతల ఆశీస్సుల కోసం కోట్లాది మంది భక్తులు క్యూ కడతారు. ఆ మహిమాన్విత దేవతలు మరెవరో కాదు, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వెలిసిన సమ్మక్క సారలమ్మలు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారమ్మ జాతరకు భక్తులు కోట్ల సంఖ్యలో వస్తారు. అమ్మల ఆశీర్వాదం కోసం 4 రోజులు అక్కడే బస చేస్తారు. బంగారం అంటే బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. 2024 ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ వనదేవతలను దర్శించుకోవటానికి 5 రాష్ట్రాల నుంచి భక్తజనం వరదై వెల్లువెత్తుతారు. మేడారం జాతర విశేషాలను, అక్కడికి వెళ్లే దారిలో ఉన్న ప్రాముఖ్య ప్రదేశాల గురించి, భక్తుల అనుభవాలను ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి సుధాకర్ మీకు అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ మేడారం జాతరను వన జాతర కూడా అంటారు. ఈ వన జాతరకు వెళ్ళే భక్తులు మొదటగా మొదటి మొక్కల గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారంకి వెళ్తారు ఈ భక్తులు. మనం ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే మొదటి మొక్కల గట్టమ్మ. ఈ మేడారం వనదేవతలకు 4 దిక్కులు 4 గట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. అంటే వరంగల్ నుంచి వాళ్ళకి ములుగు గట్టమ్మ, భూపాలపల్లి నుంచి వచ్చే వాళ్ళకు ఇంచర్ల గట్టమ్మ, ఏటూ నాగరం అంటే ఛత్తీస్గఢ్ వచ్చే వాళ్ళకు ఏడున్నర తాడవేగ గట్టమ్మ, ఇట్లా 4 దిక్కులు 4 గట్టమ్మలు ఉంటాయి. ఈ 4 గట్టమ్మలను దర్శించుకున్న తర్వాతనే ఈ వనదేవతలను దర్శించుకుంటారు భక్తులు. ఇక్కడి నుంచి మనం మేడారం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం మేడారం చేరుకున్నాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారం చేరుకున్న భక్తులు మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి వనదేవతల దర్శనానికి వెళ్తారు. ఇదే జంపన్నవాగు. ఈ జంపన్నవాగు చేరుకున్న భక్తులు మొదటగా ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే వనదేవతలైన సమ్మక్క సారలమ్మ చేరుకుని ఆ తల్లులకు నైవేద్యం సమకూర్చుకుంటారు. ఆ తల్లుకు సమర్చుకున్న నేపథ్యంలో ఆ తల్లుకు ముఖ్యమైన నైవేద్యం వచ్చేసి బెల్లం, పసుపు, కుంకుమ. ఇవి సమర్పించుకున్న తర్వాతనే భక్తులు ముందుకు వెళ్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు అయిపోయిన తర్వాత భక్తులు వనదేవతల కోసం లోపలికి వస్తారు. ఇవే వనదేవతల యొక్క గద్దెలు. లోపలికి వెళ్ళి ఆ వనదేవతలు ఎలా ఉంటారో చూపించే ప్రయత్నం చేద్దాం. సన్నిధానికి వచ్చిన భక్తులు మొదటగా సమ్మక్క తల్లిని దర్శించుకుంటారు. సమ్మక్క తల్లికి నైవేద్యం పెట్టడానికి మాత్రం స్వాములు బంగారం తీసుకుంటారు. ఆ బంగారాన్ని అంటే బెల్లం తీసుకొస్తారు. ఆ బెల్లాన్ని ఇక్కడ భక్తులు మాత్రం బంగారంగా చెప్పుకుంటారు. ఇదే ఆ తల్లికి సమర్పించేది. ఇది తెచ్చిన తర్వాత ఆ తల్లులకు పసుపు, కుంకుమ నైవేద్యంగా పెడతారు. మనతో ఆ భక్తులు ఉన్నారు. ఆ భక్తులను అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లుల దగ్గరకు వస్తే వాటి వాళ్ళ కోరికలు ఏ విధంగా నెరవేర్తారో తీసుకునే ప్రయత్నం. చెప్పండి స్వామి, వీరికి వచ్చారు కదా, ఈ తల్లుల కాడికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, మీరు ఏం సమర్పిస్తున్నారు? మేము సూర్యాపేట జిల్లా తుంగదుర్తి మండలం నుంచి వచ్చినాం. ఇక్కడ తల్లి కోరిన కోరికలు సకాలంగా తీర్చుకుంటూ భక్తులను కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి తమ వంతుగా వారు వచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి వెళ్ళి వారి కోరికలను తీర్చినందుకు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏది సమ్మక్క సారక్క దగ్గర ఆ తల్లికి మీరు ఏం కోరుకున్నారు, ఆ కోరుకున్న కోరిక నెరవేరిందా? నెరవేరింది. మా పాప కావాలనుకున్నాం, పాప పుట్టింది. మాకు 2వ పాప పుట్టాలని కోరుకున్నాము, పుట్టింది. అందుకని ఆమె ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాము, ఇచ్చినాం. కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ. ఈ తల్లులను మొక్కుకున్న తర్వాత వాళ్ళు ఏ కోరిక కోరుకున్నారో ఆ కోరిక నెరవేరిందని చెప్పి ఆ భక్తులు వచ్చి ఆ తల్లకు నైవేద్యం సమర్పించుకుంటున్నారు. మనతో మరో భక్తులు ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి కోరికలుగా కోరుకుంటున్నారు, ఆ కోరికలు నెరవేరాలి తెలిసిన ప్రయత్నం చెప్పండి సార్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏ విధంగా ఉంది ఇక్కడ? చెప్పండి, 15 years అవుతుందండి. చాలా రోజుల నుంచి వస్తున్నాం. అమ్మని దాన్ని మొక్కు తలుచుకుంటా పనిలో అవుతుంది. బాబు అమ్మటికి అవ్వడానికి ఆటంకులు లేకుండా పోయడానికి అడుగుతున్నాం. చాలా బాగుంటుంది, కోరికలన్నీ నెరవేరుతాయి, ఏదనుకుంటే అది అవుతుంది. చాలా
మేము సంవత్సరానికి ఒక 3-4 సార్లు వస్తాం. ఎప్పటికి రావాలని అనిపిస్తుంది. అంటే ఏ భక్తులను అడిగినా కానీ ఖచ్చితంగా మేము సంవత్సరానికి 2-3 సార్లు ఇక్కడ వస్తూనే ఉంటాం. ఈ తల్లిని ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా ఆ తల్లు ఆ కోరిక నెరవేరుస్తారని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇది సమ్మక్క తల్లి యొక్క సన్నిధానంలోనే భక్తుల యొక్క వాయిస్. మేడారం మహాజాతర ఫిబ్రవరి 21, 22, 23, 24 ఈ 4 రోజులు కొనసాగుతుంది. 21 నాడు సారమ్మలను, 22 సమ్మక్కను గద్దెల మీద తీసుకురావడం జరుగుతుంది. 23 తారీఖు నాడు మాత్రం ఈ వనదేవతలు ఇద్దరు గద్దెల మీద ఉంటూ 24 మళ్ళీ వనప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ 4 రోజులు జరిగే ఈ జాతరకు మాత్రం ఆదివాసుల సాంప్రదాయం ప్రకారమే ఈ జాతర కొనసాగుతుంది. అయితే ఈ జాతరకు సుమారు 1 కోటి మంది భక్తులు రావడం జరుగుతుంది. తెలంగాణ అను ఏపీ కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ 5 రాష్ట్రాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ఏదేమైనా ఈ 4 రోజులు జరిగే ఈ ఆదివాసుల జాతర మేడారం జాతరకు మాత్రం ఈ వన జాతర మొత్తం ఆ 4 రోజులు జనజాతరగా మారనుంది. ఏదేమైనా ఈ 4 రోజులు జరిగే జనజాతరకు అధికారులు ఎటువంటి సన్నాహాలు చేస్తారో వేచి చూడాల్సింది. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4S టీవీ, మేడారం.